పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే దాడులకు భారత్ రెడీ. ఎస్, ఫార్వర్డ్ పొజిషన్ లో బలగాలను మోహరిస్తోంది త్రివిధ దళాలు. నిన్న మొన్న ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్లు భేటీ అయిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. సమర సన్నద్ధతపై ప్రధాని మోదీ ఇప్పటికే ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రధానితో సమావేశం తర్వాత సరిహద్దులో ఇప్పుడు అలర్ట్ మరింత పెరిగింది. ఇప్పటికే అరేబియా సముద్రంలో డ్రిల్స్ చేపట్టింది నేవీ. అలానే గంగా ఎక్స్ప్రెస్ వే మీద రిహార్సల్స్ చేసింది ఎయిర్ ఫోర్సు. పాకిస్తాన్ కవ్వింపు చర్యల్ని నిశ్చితంగా పరిశీలిస్తోంది మన భద్రతా బలగాలు. కౌంటర్ దాడుల విషయంలో ఇప్పటికే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఏమిటి లేటెస్ట్ అప్డేట్స్? వార్ జోన్ నేపథ్యంలో తాజా పరిణామాలు ఏమన్నాయి? ఎస్, భారత్ పాక్ సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఇప్పటికే పాకిస్తాన్ పైన దౌత్యపరమైన, ఆర్థికపరమైన, వాణిజ్యపరమైన చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో పాక్ నుంచి కవ్వింపు చర్యలు పెరిగిపోయాయి. సరిహద్దు రేఖ వద్ద, నియంత్రణ రేఖ వద్ద ఈరోజు 8 సెక్టార్లలో పాక్ సైన్యం భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి. అలాగే పాక్ త్రివిధ దళాలు కూడా యుద్ధ సన్నద్ధతతో ముఖ్యంగా యుద్ధ సైనిక విన్యాసాలు చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే నేవీ అలాగే ఇటు ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఇటు నావికాదళం అలాగే వాయుసేన సన్నద్ధతకు సంబంధించి ముఖ్యంగా బార్డర్ సరిహద్దు అనేది ఆర్మీ వీరంతా కూడా సరిహద్దు భద్రతని వాళ్ళు చూసుకుంటారు. సో గగనతలం నుంచి అలాగే సముద్ర మార్గం నుంచి వచ్చే సవాళ్లను ముఖ్యంగా సైనికపరమైన చర్యలు ఎదుర్కొనేది ఆర్మీ, ఇటు నేవల్ ఫోర్స్ అలాగే ఎయిర్ ఫోర్స్. సో ఈ ఇద్దరు సైనిక అధికారులతో కూడా ప్రధాని మోడీ ఒకవేళ పాక్ సైనిక చర్యకు దిగితే కనుక ఏ విధంగా, ఎందుకంటే ఇప్పటి వరకు భారత్ ఒక శాంతియుత దేశం, ఏ వార్ స్టెప్స్ అయినా సరే ముందు భారత్ తీసుకోదు. పాక్ కవ్వింపు చర్యలు మొదలు పెడితే ఒకవేళ భారత్ ఏమైనా సైనిక చర్య తీసుకుంటే అది యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దానికి ఏ విధంగా స్పందించాలి అన్న అంశాలకు సంబంధించి ఇటు అరేబియా మహాసముద్రంలో ఉన్న నేవల్ ఫోర్సెస్ యొక్క సైనిక సన్నద్ధత, అలాగే ఎయిర్ చీఫ్కి సంబంధించి గగనతలంలో ఉన్న సన్నద్ధతకు సంబంధించి భారత ప్రయాణికులకు సంబంధించిన అంశాలపైన ఇటు నేవల్ ఫోర్స్ చీఫ్ అలాగే ఇటు ఎయిర్ ఫోర్స్ చీఫ్తో సమావేశమయ్యారు. వారి వద్ద నుంచి అన్ని రకాల సమాచారం తీసుకున్నారు. ఇది ప్రధానంగా ఈ యుద్ధ వాతావరణం అనేది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది భారతదేశ రాజకీయంగా అలాగే ఆర్థికంగా, ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీనిపైన ఆచితూచి వ్యూహాత్మకంగా మోడీ వ్యవహరిస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటు యుద్ధం అంటే ముఖ్యంగా శత్రువుని చంపడం కాదు, ఓడించడం అన్న రణనీతిలో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఎటువంటి పోరుని భారత్ కొనసాగిస్తుందనేది ఇప్పటికే ఒక మెసేజ్ అనేది అంతర్జాతీయ సమాజానికి వెళ్ళింది. అది సరిహద్దులు మూసివేయడం కానీ, మానవ సంబంధాలను తెలుసుకోవడం కానీ, వ్యాపార వాణిజ్య సంబంధాలని నిలిపివేయడం కానీ, నీటిని ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం కానీ, ఈ విధంగా అనేక చర్యలను ఇప్పటికే పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదానికి ఊతమిస్తూ సహకారం అందిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో ఆ పాకిస్తాన్కి అంతర్జాతీయ వేదికలపైన కూడా ఈరోజు కీలక సమావేశాలు జరగబోతున్నాయి. సత్య, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వద్ద తమ గోడని పాకిస్తాన్ వెలుబుచ్చుకుంటుంది, భారత్ యాక్ట్ ఆఫ్ వార్ కింద వ్యవహరిస్తుంది అన్న అంశాన్ని ఇటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ UNSC ముందు పాక్ ప్రస్తావించబోతోంది. మధ్యాహ్నం ఆ సమావేశం జరుగుతుంది. సో అక్కడ కూడా పాక్ రీతిని భారత్ ఎండగట్టబోతోంది. ఏ విధంగా ఉగ్రవాద సంస్థల అధినేతలకు పాకిస్తాన్ లాహోర్లో ఆశ్రయం కల్పిస్తున్నారు, అక్కడ వారికి సెక్యూరిటీ కల్పిస్తున్నారు, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన మంత్రులు, మాజీ ప్రధానమంత్రులు వీరంతా ఏ విధంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే కోణంలో కూడా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఓ పక్క సైనికపరమైన సన్నద్ధతను చూసుకుంటూనే అంతర్జాతీయ స్థాయిలో భారత ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఎటువంటి చర్యల్ని అవలంబిస్తుంది అన్నది ఇప్పటికే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చే దిశగా అయితే ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. ఆల్ రైట్ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.